తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాల్లో మాత్రమే గెలిచి ఓటమి పాలైన బీఆర్ఎస్ ఇక కాంగ్రెస్ 64 స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని దక్కించుకుంది. ఈ క్రమంలోని పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నేతలు 6 నూరైన సత్తా చాటాలని కంకణం కట్టుకున్నారు. ఎంపీ సీట్లు సాధించి ఉనికిని చాటుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. పార్లమెంటు ఎన్నికలకు 1-2 నెలల సమయం మాత్రమే ఉండటంతో ఎంపీ నియోజకవర్గాలుగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో శుక్రవారం రోజున చేవెళ్ల పార్లమెంటు వర్గానికి చెందిన ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వర్గీయుల మధ్య వర్గ విభేదాలు బయటపడ్డాయి. తెలంగాణ భవన్లో పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడే సమయంలో రోహిత్ రెడ్డి వర్గం నినాదాలు చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. ఇరు వర్గాల పరస్పర నినాదాలతో వాతావరణం వేడెక్కింది. ఇక పరస్పరం పట్నం మహేందర్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి కుర్చీలు విసురుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇరు వర్గాలకు మాజీ మంత్రి హరీష్ రావు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినా తగ్గేదిలే అన్నట్లుగా వారి తీరుంది. ఇక మహేందర్ రెడ్డి, రోహిత్ రెడ్డితో ఎమ్మెల్యే హరీష్ రావు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. బహిరంగంగా సమీక్ష సమావేశంలో గొడవ పడితే పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న హరీష్ రావు వీరిద్దరిని మందలించి సర్ది చెప్పినట్లు తెలుస్తుంది. కాగా మొదటి నుంచి పైలట్ పట్నం మధ్య వర్గ విభేదాలు నడుస్తూనే ఉన్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పైలట్ కు మరోసారి టికెట్ ఇవ్వగా అసంతృప్తితో ఉన్న పట్నం మహేందర్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. దీంతో ఇద్దరు కలిసి ఎన్నికల్లో పనిచేశారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం, పైలట్ కూడా ఓటమి పాలవడంతో రెండు వర్గాల మధ్య మరోసారి వర్గ విభేదాలు మొదలయ్యాయి. పట్నం వల్లే పైలట్ ఓడిపోయాడని రోహిత్ వర్గం చెబుతుండగా పట్నం మహేందర్ రెడ్డికి టికెట్ ఇస్తే గెలిచి ఉండేవారని ఆయన వర్గం వారు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎవరికి వారు విడిపోయి తెలంగాణ భవన్ సాక్షిగా నేడు గొడవ పడ్డారు. అయితే ఇప్పటికే పట్నం కాంగ్రెస్ కి టచ్ లోకి వెళ్లారని వార్తలు వస్తున్నాయి. లోక్సభ ఎన్నికలకు ముందు రేవంత్ ఇచ్చే ఆఫర్కి పట్నం ఓకే అంటే త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవచ్చనే ప్రచారం జరుగుతోంది. అన్నీ కలిసొస్తే చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పట్నంలో దించే ఆలోచనలో సీఎం రేవంత్ ఉన్నారని వార్తలు పుట్టుకొస్తున్నాయి. మరి పట్నం హస్తంగుటికి చేరతాడా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.